థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు నిజంగా నాకు కూడా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అందరూ సినిమాలో ఆయుష్ చూశారు, నేను ఈ సినిమా ఆయుష్ చూశాను. ఖచ్చితంగా ఆహాలో చాలా గట్టిగా ఆడే సినిమా అవుద్ది ఇది. ఆహాకి మంచి సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్షిప్ కూడా వచ్చే సినిమా అవుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు వస్తున్న అవకాశాలకు కానీ, నేను చేస్తున్న సినిమాలకు కానీ, నేను వెనకేస్తున్న రూపాయలకు కానీ, అలాగే నాకు ఇస్తున్న కాంప్లిమెంట్స్కి కానీ అన్నిటికీ మూల కారణం అభి అన్నయ్య. నేను అది ఎక్కడున్నా చెప్తాను. అభి అన్న లేకపోతే ఈరోజు అసలు నేను ఇండస్ట్రీలో అంటే ఇంత ముందుకైతే వచ్చేవాడిని కాదు, అసలు ఇండస్ట్రీకి కూడా వచ్చేవాడిని కాదేమో అభి అన్న అనేవాళ్ళు లేకపోతే. కాబట్టి అలాంటి అభి అన్న ఏం చేసినా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందులో భాగంగానే ఈరోజు ఈ సినిమా అసలు ఇంత మంచి కాన్సెప్ట్ అభి అన్నకు ఆ థాట్ వచ్చినందుకే మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలి. యాక్చువల్గా ఎవరు చూసినా సరే మెచ్చుకునే కాన్సెప్ట్ అది. మీకు ఎలాగైతే మన జబర్దస్త్లో మీరు కొత్త కొత్త కాన్సెప్ట్తో వచ్చేవాళ్ళు, కానీ ఈరోజు ఈ స్టెప్ మాత్రం వేరే లెవెల్. ఇంకా మీరు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ మీ అందరికీ తెలుసు. మీరు కామెడీ చేస్తారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేయగలరు, ఒక యాంకర్గా చేయగలరు, హీరోగా చేశారు, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు. ఏం చేసినా కూడా అందులో కొత్తగా చేస్తూ సక్సెస్ అవుతూ వస్తున్నారు. ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. అలాగే రాస్తారు నన్ను కూడా మధ్యలో ఎన్నో కాంట్రవర్సీలు ఏవైనా జరుగుండొచ్చు, కానీ వాటి తర్వాత ఒక కంబ్యాక్ కావాలని నేను గట్టిగా కోరుకున్నాను. నాకెందుకో ఈ చిరంజీవి సినిమా అనేది గట్టి కంబ్యాక్ అనిపిస్తుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు, అందులో మిగతా ఆర్టిస్టులు కూడా. అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా ఈరోజు ఇక్కడికి పిలిచి ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆది గారు. రాఘవారు మళ్ళీ మాడతారా? ఎంత మాడింది అర్థం అవ్వదట ఎవరికి. యాక్చువల్గా గంట సేపు మాట్లాడదామని ప్రిపేర్ అయ్యాను. నాకంటే ముందు అనిల్ గారిని మాట్లాడాలి. ఆయన చాలా నేను మాట్లాడతాను తర్వాత. కాకపోతే ఒక 3-4 సార్లు నేను లొకేషన్లోకి వెళ్ళి కలిసి వచ్చాను అనిల్ గారిని. చాలా చాలా బిజీగా ఉన్నారు. చిరంజీవి గారితో షూటింగ్ జరుగుతుంది, అదే సినిమాలో వెంకటేష్ గారు కూడా ఉన్నారు. సో ఇద్దరు సూపర్ స్టార్లను పెట్టుకొని ఆయన చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా నేను ఇలా ఉంది మనకు ప్రీ రిలీజ్ లాగా మనం ఒకటి అనుకుంటున్నాం చిరంజీవి గురించి అనగానే ఆయన టైం స్పెండ్ చేసి గెస్ట్ లాగా కాకుండా ఫ్రెండ్ లాగా మాట్లాడు. లేదంటే పాత పరిచయం అయినా ఫ్రెండ్స్ అయినా కూడా ఆయన చూశాను నేను 2-3 సార్లు. ఈ 2-3 రోజుల నుంచి కంటిన్యూగా చూస్తున్నాను. ఆయన ఎంత హెక్టిక్ స్కెడ్యూల్లో ఉన్నా కూడా నేను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మీరు మాట్లాడి నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడు నా ముందు, ఆ తర్వాత నేను మాట్లాడతాను. సరే. సో నేను 23 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమా యాక్టర్గా స్టార్ట్ చేసి చాలా చాలా చేసుకుంటూ ఫైనల్గా ఒక 10-12 సంవత్సరాల నుంచి డైరెక్షన్ చేయాలనే ఒక తాపత్రయము, తపన, ఇవన్నిటికీ ఎన్నో ట్రయల్స్ చేసి స్ట్రగుల్స్ చేసిన తర్వాత శ్రావణి గారు నాకు ఒక సపోర్ట్ ఇచ్చి, నేను ఒక కాన్సెప్ట్ చెప్పగానే, అంటే 2-3 కాన్సెప్ట్స్ అంతకుముందు డిస్కస్ చేసుకున్నా కూడా ఇంకో బెటర్గా ఎంటర్టైనింగ్గా ఉన్న కాన్సెప్ట్ ఏదైనా కావాలన్నప్పుడు చిరంజీవి గురించి శ్రావణి గారికి డిస్కస్ చేయడం జరిగింది. ఆవిడ చాలా పాజిటివ్గా స్పందించి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అండ్ అలాగే శ్రీనివాస్ గారు, ఆయన ఆహా తరఫు నుంచి మా ప్రాజెక్ట్ని సూపర్వైజ్ చేస్తున్నా కూడా మోర్ దెన్ ఎనీథింగ్ హీ హాజ్ బికమ్ ఎ గుడ్ ఫ్రెండ్. సినిమాలో సీన్స్ గురించి కానీ లేకపోతే షార్ట్స్ గురించి కానీ చాలా డిస్కషన్స్ చేసుకున్నాము. ఈవెన్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో కూడా చాలా హెల్ప్ చేస్తూ ఆయన అన్ని సజెషన్స్కి పక్కనే ఉండి చాలా హెల్ప్ చేశారు శ్రీనివాస్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి గారు అండ్ శ్రీనివాస్ గారు. అండ్ అలాగే రవికాంత్ గారు, ఆహా టీం అందరికీ, రాజేష్ గారు, మీనా గారు, మారుతి గారు, మేఘనా గారు, ఎవ్రీవన్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్తో అసోసియేటెడ్ అయ్యి సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే సుహాసిని గారు అండ్ రాహుల్ గారు, స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా టైం తీసుకుంటుంది. కాకపోతే ఒకటే, నేను ఆనెస్ట్గా చాలా నిజాయితీగా కష్టపడి ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి నేను ఈ సినిమా చేశాను. అండ్ ఒక కాన్సెప్ట్ కొత్తగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఏజ్ మీటర్ కనిపించేది అనేది హీరోకి ఒక పవర్ లాగా పెట్టాము. సో ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ కొత్త కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలాగో సపోర్ట్ చేస్తున్నారో నా ఈ కొత్త కాన్సెప్ట్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. అండ్ నేను ఎలా కష్టపడ్డాను, నేను ఎలా సినిమా చేశాను అని చూడడానికైనా సరే మీరు ఈ సినిమా చూడండి. మీకు నచ్చితే ఇంకో నలుగురికి చెప్పండి. అండ్
ఇన్ని రోజులు జబర్దస్త్లో స్కిట్స్ ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను, ఈ సినిమా ద్వారా కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు.